ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి క్రిస్మస్లో మరొక నూతన దినములో వేకునే రీతిగా ఆయన పాద సముఖము చేరగలిగే చక్కటి ధన్యత మనకి ఇచ్చినందును బట్టి ఆయన విలువైన పరిశుద్ధ నామము ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న ఆత్మీయులందరికీ కూడా యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభక్షులు కండి, వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలు పొందుకోండి. నయ బైబిల్స్ దగ్గరలో తెరచి చూడండి, లేని పక్షం చదివిన మాట వినండి, జాగ్రత్తగా గ్రహించి వాక్యధనలో పాలుభక్షులు కండి. నేటి దిన ధ్యానవాక్యంగా 103వ సంకీర్తన 21వ చరణాన్ని చదువుతా ఉన్నాను. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును గాక. తనలోంచి కన్ను మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మీకు వందనాలు. సర్వాధికారి, సర్వశక్తి మంతుడ, సకల ఆశీర్వాదములకు కారణబుద్ధుల స్తోత్రాలు. 2025వ సంవత్సరంలో క్రిస్మస్ మాసంలో చివరి మాసంలో అద్భుతంగా నడిపిస్తూ ఆత్మీయంగా మీరు బలపరుచున్న విధానం కొరకు స్తోత్రాలు. నీ కృపలో ఈ దినం కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని నడిపించి బలపరచు. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. మరి క్రిస్మస్ మరొక దిన వ్యవధిలో కదా దేవుడు చాలా సంతోషకరంగా జరిగిస్తూ ఉన్న కార్యక్రమాలని ఈ అనుదిన అభివృద్ధి, అనుదిన అనుదిన ధ్యానాలు అనేటువంటి హృదయకల్ప ధ్యానం అనేటువంటి ఈ కార్యక్రమంలో ప్రతిరోజు కూడా దేవుడు అద్భుతంగా నాతో మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇప్పటివరకు క్రిస్మస్లో విధేయులైన వారి కొరకు మనం ధ్యానం చేస్తున్నాం. మనము యోహాను మరియు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జనములకు కారకులు అవుతారు అని జకర్యా తర్వాత మరియాతో చెప్పిన వారు గబ్రియేలు అనే దేవదూత. అయితే యోసేపు తర్వాత గొర్రెల కాపురకు ప్రత్యక్షమైనటువంటి దేవదూత పేరు చెప్పబడలే, కానీ అతడు ప్రభుదూత అని పరిచయం అయినాడు. అతడు గబ్రియేలై ఉండవచ్చు. బైబిల్లో 2 దేవదూతల పేర్లు మాత్రం చెప్పండి. ఒకటి గబ్రియేలు దేవదూత, మరొక దూత మిఖాయేలు. దానియేలు గ్రంథంలో, యోధా పత్రికలో, ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. ఈ గబ్రియేలు అనేటువంటి దూత సాధారణంగా తరచుగా దేవుని గూర్చిన ప్రణాళికను, ఆ సమాచారమును తెలియచేసేటువంటి వాడు. క్రిస్మస్ గాథలో మనము కలుసుకున్నటువంటి పరలోక సైన్య సమూహంతో పాటు దేవదూతలు ప్రత్యేకమైన పని మీద భూమి మీదకి వచ్చిన వారే. వారు తమ పని ముగిసిన పిమ్మట, లేదా తన పని అయిపోయిన తర్వాత అలా పరలోకమునకు వెళ్ళిపోయారు. వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది. అయితే నేటికి కూడా వారు ఆయన ప్రజలైన, ఆయన బిడ్డలైన మనందరి కొరకు సేవ చేయడానికి దేవుని చేత పంపబడుతూ ఉంటున్నారు. అయితే ప్రామాణిక లేఖనముల సమకూర్పు అనంతరం అన్ని సాధారణ విషయములలో, అంతేకాకుండా ఎక్కువ వ్యక్తిగత ప్రత్యేకమైన సందర్భాల్లో దేవుని నడిపింపు అనేది వ్రాయబడినటువంటి వాక్యము ద్వారా మనకు వస్తూ ఉంది. ఈ ముఖ్యమైన మరియు ప్రాథమిక నడిపింపును మనం విడిచిపెట్టేస్తే ఆత్మీయమైనటువంటి ప్రపంచంలో తప్పకుండా మనం మోసగించబడతాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. అపవాది మన దగ్గరికి వచ్చేటప్పుడు నల్లని దుస్తులు వేసుకొని, పెద్ద పెద్ద కొమ్ములు పెట్టుకొని, ఒక పెద్ద తోక పెట్టుకొని రాడండి. ఎందుకంటే అపవాది అలా ఆ పరిస్థితుల్లో వచ్చేంత మూర్ఖుడైతే కాదు. ఎందుకు తెలుసా? చాలా తెలివిగలవాడు అపవాది. సాధారణంగా వెలుగుదూత వేషంలో వస్తాడు, మనం అదే నిజమని నమ్ముతాం. గమనించాలి. కీర్తనకారుడైనటువంటి దావీదు భక్తుడు దేవదూతల గురించినటువంటి చేసిన వర్ణనలో
విధేయత కొరకైనటువంటి సవాలుతో కూడిన పిలుపై ఉంది. యెహోవా దూతలు ఆయన ఆజ్ఞకు లోబడు, ఆయన వాక్యము నెరవేర్చి బలశూరులు అన్నాడు, ఆయన సైన్యములు అన్నాడు, ఆయన చిత్తము నెరవేర్చి పరిచాలకులను రాశాడు. ప్రియులారా, ఈ క్రిస్మస్ గాథను మత్తయి సువార్త మరియు లూకా సువార్తలలో చదవడం ద్వారా దేవుని యొక్క వార్తాహరులు వలె దేవదూతలు పరలోకమునకు మరియు భూమి మీదకి ఎంత చురుకుగాను సమయానుకూలంగాను పయనించారో మనము సులువుగా ఊహించవచ్చు. అవిధేయులు మరియు తిరుగుబాటు చేసిన దేవదూతలు లూసిఫర్తో ఏకమైన వారే. స్త్రీలు తమ తలలు కప్పుకొనుట వారి పైనున్న అధికారములకు ఒక సూచన అని వివరించినటువంటి భక్తుడైన పౌలు సంఘ కోటములలో గమనించు దేవదూతను గురించి కూడా ప్రస్తావన చేశాడు. నోవాహు సువార్త అందించినటువంటి దినములలో, నోవాహు కాలములో అవిధేయులైన వారి ఆత్మలకు, దేవునికి విధేయులైన ఆత్మలకు గల భేదాన్ని గురించి అపోస్తలుడు పౌలు పేతురు వ్రాశాడు. మనము అనుభవిస్తున్నటువంటి మహిమాయుక్తమైనటువంటి స్వార్థ ఆశీర్వాదములను దేవదూతలు తొంగి చూడగొరుచున్నందువల్ల మనము విధేయులకు పిల్లల వల్లే సకల నమ్రతతో, సకల సంపూర్ణమైనటువంటి విధేయతతో నడుచుకోవాలని చెప్పి కూడా పేతురు భక్తుడు రాశాడు. మనము దేవుని ఎదుట లోబడుతూ విధేయతతో కూడినటువంటి నడక నడిచితే మన చుట్టూ దేవదూతల యొక్క కాపుదల నిరంతరం కూడా మనము అనుభవించవచ్చు. దేవదూతలు మనకు నేర్పేటువంటి విధేయతయే ఉత్సవం కనుక మహోన్నతుని సేవలో ఉన్నటువంటి దేవుని దూతలు ఆయన ప్రజలైన మనకు కూడా అనునిత్యము కూడా మనం చూస్తూ ఉన్నారు, మన కార్యక్రమాన్ని దేవునికి చేరవేస్తూ ఉన్నారు. కనుక ఈ క్రిస్మస్లో మరి వాక్యం చెప్తున్నట్లుగా సంపూర్ణ సమాధానము భూమి మీద ఇష్టలుగా ఉండాలని, ఆనందం పొందుకోవాలని, సమాధానం అందుకోవాలని, అందుకంటే ముఖ్యంగా విధేయులు అవ్వాలని మనం నేర్చుకున్న కనుక ఈ క్రిస్మస్లో విధేయులకు పిల్లల వలె సకలమైనటువంటి సంపూర్ణమైనటువంటి పూర్ణ మనస్సుతో, నమ్రతతో ఆయన దగ్గరికి వద్దాం, విధేయత చూపిద్దాం, క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుందాం. ప్రార్థన చేద్దాం. ఎత్తబడిన వాక్యం ఫలించులాగా. మహోన్నతుడా, ఘనమైన రాజ్యానికి స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో మరొక నూతన అంశాన్ని మేము నీ పాదాలు చెంత పెడతా ఉన్నాం. ఆయన పెట్టినప్పుడు ఆ వాక్యము ధ్యానించే జ్ఞానాన్ని నీ దాసుని గ్రహించగల మనస్సులు మా అందరికీ మీరు ఇచ్చారు. నీ స్తోత్రాలు. ఇంకా నీ శుద్ధమిది ఆద్రిక నడిపించి బలపరిచి సంపూర్ణ ఘనత మహిమ సమస్య మీరు పొందండి. క్రీస్తునామముని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడని నడిపించును గాక. ఆమేన్.